హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. అందరూ ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్పుంటారు, కానీ పొడి వేసుకుని కమ్మటి టేస్ట్ వచ్చేటట్టు బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అయిపోయే ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ ఉగ్గానికి కావాల్సిన పొడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదంతా కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో మీరైతే ఫస్ట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను, ముక్కలుగా చేసుకుని. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు తొక్క తీసేసి వేసుకున్నాను. తర్వాత గుల్లశనగపప్పు, అదే చట్నీ పప్పు అండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా చూసుకుని ఉప్పు కారాలు వేసుకుని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి మరమరాల్ని వేసుకుంటున్నాం. మనం ఎంత అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చూసుకొని మరమరాలు వేసుకుని మరమరాలన్నీ కూడా బాగా మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత మరమరాల్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలాగా మనకి మరమరాలు బాగా నాని మెత్తగా అవుతాయి అన్నమాట. అప్పుడు మనం ఇలాగా వాటర్ అనేది సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా పరుచుకుని వేసుకోవాలి. మనకి బాగా మరమరాలు నానితేనే మనకి టేస్ట్ వస్తుంది ఉప్మా అనేది. సో పొడి పొడిగా ఉంటే బాగోదు. సో అందుకని అన్నీ కూడా బాగా తడిసేటట్టు బాగా తడిపేసుకుని పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, ఇదే ఈ ఉగ్గానికి చాలా టేస్ట్ ఇస్తుందండి. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా నచ్చిందని కమెంట్ చేస్తారు. సో ఈ పొడిని ఒక 3 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇలా వేసుకుని ఫస్ట్ మరమరాలకి అంతా కూడా కోటింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా కోటింగ్ ఇచ్చేసుకుని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిని తీసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూను మినపప్పు, అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు వేసేసుకుని మొత్తం కూడా అన్నీ బాగా కలిసేటట్టు మనం వేయించుకోవాలి. ఇది ఒక 20 to 30% వేగిన తర్వాత ఇందులోకి వేరుశనగ గుళ్ళను వేసుకుంటున్నాను. అదే అండి, పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు బాగా వేగాలి. సో పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి పోపు వేసిన 2 నిమిషాలకి వేసేసాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని ఇలా మంచిగా చీల్చుకుని 2 ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఇవి వేగితేనే ఉప్మాకి టేస్ట్ వస్తుంది. పంటి కింద పడి గట్టిగా ఉండకుండా మంచిగా వేగితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి, వేయించుకోవాలి. సో మనకి ఇప్పుడు కావాలి అంటే ఇందులోకి టమాటాలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేసుకోవట్లేదు. తర్వాత మనకి పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మరమరాల మిశ్రమం ఉంది కదా, పొడి వేసుకుని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, సో అది వేసేసుకుని మనం పోపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు టమాటాలు వేసినట్లయితే కొంచెం వాటర్ పోసుకుని ఆ టమాటాలని కొంచెం మగ్గించుకోండి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత బాగా టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఈ మరమరాలు వేసేసుకుని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు ఒకవేళ టమాటా వేసుకున్నట్లయితే నిమ్మకాయ అయితే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ టమాటా వేసుకోలేదు కాబట్టి కొంచెం ఒక అరచెక్క వరకు పిండుకున్నాను నిమ్మకాయ అనేది. మీరు టమాటా వేసుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. సో మనకి టేస్టీ అయిన ఉగ్గాని అయితే ప్రిపేర్ అయిపోయింది. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా టేస్టీగా ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అండ్ అలాగే ఇది యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.